వై ఉమెన్ లవ్ ఎపిసోడ్ 13. కథలోకి వెళ్తే గుజాక్షిన్ జౌజింగ్యూ దగ్గరికి వెళ్ళి ఈ వీక్ మీ టైం టేబుల్ ఇలాగే నేను ఖాళీగా ఉన్నాయి లవ్ సింబల్లో పెట్టాను, మనం కావాలంటే డేట్కి వెళ్ళొచ్చు అని చెప్పి గుజాక్షిన్ అంటాడు. ఇలా అన్న తర్వాత జౌజింగు ఏమీ అర్థం కాకుండా సరే అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత అప్పుడే తనకి షూనింగ్యూన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అయితే రేపు మన ఇద్దరం కలిసి వెళ్దాం ఒక పెళ్ళికి అని చెప్పి షూనింగ్యూన్ అడుగుతాడు. సరే అని చెప్పి జాజింగ్యూ అంటుంది. ఇలా విన్న వెంటనే గుజక్షిన్ చాలా బాగా ఫీల్ అవుకుంటూ ఉంటాడు. ఎటన్నా వెళ్తున్నారా అని చెప్పి అడిగితే అవును అని చెప్పి అంటుంది జాజింగ్యూ. ఇలా అన్న తర్వాత మరోవైపు షూనింగ్యూని కలవడానికి లియారన్ ఇద్దరు కలిసి ఒక మాల్లోకి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత నేను ఒక పెళ్ళికి వెళ్తున్నానంటే నేను కూడా వెళ్తున్నాను రేపు అని చెప్పి అంటాడు షూనింగ్యూన్. ఇలా అన్న తర్వాత కోర్స్ మీకు ఒకటి తెలుసా, కపుల్స్ చాలా రోజుల నుంచి విడిపోయి ఉన్న ఇద్దరు కలిసి ఏమైనా కలిసి టాస్క్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పెరుగుతుందంట నేను విన్నాను అని చెప్పి, కాబట్టి మీ ఇద్దరు కపుల్ లాగా కనిపించడానికి కొన్ని డ్రెస్సెస్ షాప్ చేద్దామని చెప్పి అంటుంది లియారన్. ఇలా అన్న తర్వాత సరే అని చెప్పి షూనింగ్యూ ఓకే అని చెప్తాడు. ఇద్దరూ కలిసి ఒక చాలా ఫేమస్ అండ్ లగ్జూరియస్ బొటిక్కి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత నేను ఇవి సెలెక్ట్ చేస్తాను, మీకు ఓకేనా అంటే నీకు నచ్చింది సెలెక్ట్ చేయి, నేను కాల్ లిఫ్ట్ చేసి వస్తాను తర్వాత అని చెప్పి షూనింగ్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే లియారన్ తనకు నచ్చిన డ్రెస్సెస్ని సెలెక్ట్ చేస్తుంది. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఓకే మీరు ఒకసారి ట్రై చేస్తారా అంటే అవసరం లేదు, నీకు ప్యాక్ చేపిచ్చేసి అని అన్న తర్వాత సరే ఇప్పుడు వెళ్ళి మనము జౌజింగ్యూ మ్యామ్కి తీసుకుందామని అంటే సరే ఓకే వెళ్ళి ఆ 2 సెక్షన్కి వెళ్ళి చూద్దామని అంటే సరే అని అక్కడికి వెళ్తారు. తనకి ఒక డ్రెస్ నచ్చుతుంది. నేను ఒకసారి ఫిట్టింగ్ చూసుకోవచ్చా అని చెప్పి లియారన్ అంటుంది. సరే ట్రై చేయి అని చెప్పి షూనింగ్యూన్ అంటాడు. అయితే ఇలా ట్రై చేయగా అయితే జిప్ పడట్లేదు అని చెప్పి లియారన్ అంటుంది. ఒకసారి హెల్ప్ చేస్తారా అంటే షూనింగ్యూన్ వెళ్ళి తన జిప్ని ఓకే చేస్తాడు. అలా తర్వాత జాజింగ్యూకి అదిని ప్యాక్ చేయమని చెప్తాడు. అయితే ప్యాక్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి షూనింగ్యూన్ జాజింగ్యూ ఇంటికి వెళ్ళి తనకి డ్రెస్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ డ్రెస్ ఎంత అండ్ ఎందుకు అని అంటే రేపు ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అందుకే నీకు డ్రెస్, ఇది జస్ట్ గిఫ్ట్ అనుకో, డబ్బులు ఏమో అవసరం లేదు అని చెప్పి షూనింగ్యూన్ అంటాడు. అయినప్పటికీ కూడా జౌజింగ్యూ అస్సలు వినకుండా అయితే మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసినాక మరోవైపు షూనింగ్యూన్ కిందికి వెళ్ళిపోతాడు. అదే టైంలో గుజక్షిన్ కూడా అక్కడికి వస్తాడు. అయితే షూనింగ్యూన్ కార్ని చూసి అసలు ఇతను ఇంత లేట్గా ఏం చేస్తున్నాడు అని చెప్పి వెంటనే జాజింగ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఉరుక్కుంటూ వెళ్తాడు. మరోవైపు షూనింగ్యూన్ తీసుకొచ్చిన డ్రెస్ని జాజింగ్యూ ట్రై చేస్తూ ఉంటుంది. చాలా బాగుంది, కరెక్ట్గా ఫిట్ అవుంది అని చెప్పి జాజింగ్యూ అనుకుంటుంది. అదే టైంలో తనకి డోర్ బెల్ వినిపిస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే గుజక్షిన్ ఉంటాడు. అయితే ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఏం లేదు నేను ఇప్పుడే వచ్చాను, అయినా కూడా డ్రెస్ బాగుంది, ఎవరిచ్చారు అంటే నేను రేపు ఫంక్షన్కి వెళ్తున్నాను అందుకే అని అంటే నీకు ఇంకొకటి కావాలి నేను తీసుకొని వస్తాను వెంటనే అని చెప్పి గుజక్షిన్ తను తీసుకున్న హీల్స్ని తీసుకొని వస్తాడు. అలా తీసుకొని వచ్చిన తర్వాత ఇవి ఎప్పుడు తీసుకొచ్చావంటే ఆ రోజు నీ హీల్స్ ఇరిగిపోయాయి కదా ఆ రోజు తీసుకొచ్చాను, ఒకసారి ట్రై చేయమని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత జాజింగ్యూ ట్రై చేస్తుంది. చాలా బాగుంది, రేట్ ఎంత అని అంటే రేట్ అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు అంటే షూనింగ్యూన్ కూడా ఈ డ్రెస్ తీసుకొచ్చాడు, నేను తనకు కూడా పే చేశాను, ఫస్ట్ రేట్ చెప్పు లేదంటే ఇవి తీసుకొని వెళ్ళిపో అంటే సరే సరే అని చెప్పి రేట్ని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తుంది జాజింగ్యూ. సరే అని గుజక్షిన్ ఏమీ అనలేకపోయి ఒప్పుకుంటాడు. అయితే రేపు డేట్కి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తారంటే అదంతా నాకు తెలీదు బాయ్ అని చెప్పి గుజక్షిన్ని పంపిస్తుంది. అయితే నెక్స్ట్ డే అనుకున్న ప్రకారమే షూనింగ్యూన్ మరియు జాజింగ్యూ ఇద్దరూ కలిసి ఆ పెళ్ళికి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం షూనింగ్యూన్ ఒక వ్యక్తిని అంటే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు ఫంక్షన్కి. సో ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అయితే కొంతమంది ఇన్వెస్టర్స్ని తీసుకొని వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె జాజింగ్యూ తను ఇప్పుడు కొత్తగా ఒక క్యాప్ని లాంచ్ చేయబోతున్నారు, అది చాలా ప్రాస్పెక్టివ్ బిజినెస్తో సూపర్గా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను అని చెప్పి షూనింగ్యూన్ ఇన్వెస్టర్స్తో చెప్తాడు. అయితే ఈరోజు మనం బిజినెస్ మాట్లాడుకోవద్దు, తర్వాత మనం ఒకరోజు మీటింగ్ పెట్టుకుందామా అంటే సరే అని చెప్పి షూనింగ్యూన్ అంటాడు. మరోవైపు ఆ పెళ్లి ఫోటోలు లియారన్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. లియారన్ మరియు జాజింగ్యూ మరియు షూనింగ్యూన్ వెళ్ళింది ఒకే పెళ్ళికి. సో దీంతో ఆ ఫోటోలు చూసి సో వెనుక ఉన్నది జాజింగ్యూ మరియు షూనింగ్యూన్,
సో వెంటనే నేను వెళ్ళాలి అని చెప్పి గుజాక్షిన్ అక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకుంటాడు. అయితే మరోవైపు జౌజింగ్యూ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటుంది. అదే టైంలో గుజాక్షిన్ వచ్చి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ని చేస్తాడు. మీ పిఏ కూడా చాలా బెటర్గా ఉన్నాడు, తనకు కూడా చాలా కనెక్షన్స్ తెలుసు అని చెప్పి జౌజింగ్యూని మెచ్చుకుంటారు వాళ్ళు. అయితే అక్కడ అప్పుడే షూనింగ్యూన్ లియారాన్ని చూస్తాడు. అయితే తను తాగుతూ ఉంటుంది డ్రింక్ని. అయితే పోయి బెదిరించిన వెంటనే పొద్దుటి నుంచి నేనేం నిద్ర కూడా పోలేదు, తాగను కూడా తాగలేదు, వాటర్ కూడా, తిండి కూడా లేదు నాకైతే, అందుకే పెళ్లి కూతురికి బెస్ట్ ఫ్రెండ్గా అస్సలు ఉండకూడదు అని చెప్పి అంటుంది. అలా అన్న తర్వాత పక్కకు తిరిగి చూసేసరికి గుజాక్షిన్ ఉంటాడు. అయితే గుజాక్షిన్ జాజింగ్యూ ఇద్దరు ఒకే దగ్గర ఉండడంతో షూనింగ్యూన్ వెళ్ళి అప్పుడు మనం ఫోటో దిగుదామా అని చెప్పి జాజింగ్యూతో అంటాడు. అయితే అందరూ కలిసి ఫోటో దిగుతూ ఉంటే గుజాక్షిన్ వచ్చి డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటాడు. అయితే ఇలా ఫొటోస్ అయిపోయాక మనం పర్సనల్గా దిగుదామని చెప్పి గుజాక్షిన్ మరియు జౌజింగ్యూ ఇలా ఫోటోలు దిగుతారు. అప్పుడు జౌజింగ్యూకి చాలా కోపం వస్తుంది. గుజాక్షిన్ చాలా చైల్డిష్గా చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. అయితే ఈ ఫొటోస్ అన్నీ వాళ్ళు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తారు. దీంతో ప్రతి ఒక్కరు ఎవరితో జౌజింగ్యూ మ్యామ్ ఉంటుంది, గుజాక్షిన్ తోట లేదంటే షూనింగ్యూన్ తోట అని చెప్పి బెట్ కట్టుకుంటారు. మరోవైపు విన్సెంట్ మరియు జింగ్ కూడా ఇద్దరు కలిసి ఒక డేట్కి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత విన్సెంట్ ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ప్రత్యేకంగా చాలా ఎక్కువగా నచ్చుతుంది జింగ్కి. ఇలా అయిన తర్వాత మరోవైపు జింగ్ యొక్క ఎక్స్ హస్బెండ్ అదే టైంలో కాల్ చేస్తాడు. విన్సెంట్ మంచివాడు కాదు అంటే, కోర్స్ నాకు తెలుసు, కొంతమంది బయట ఒకలాగా ఉంటారు, వాళ్ళ మనసు ఇంకొకలాగా ఉంటుంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా నీతో, అందుకే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి అంటుంది జింగ్. ఇలా అన్న తర్వాత తన భర్తకు మిస్టర్ జాంగ్కి చాలా ఎక్కువగా కోపం వస్తుంది. అయితే మరోవైపు ఆ రోజు రాత్రి గుజాక్షిన్ జౌజింగ్యూని కలవడానికి వెళ్తాడు. ఇలా వెళ్ళిన తర్వాత ఇద్దరూ కలిసి కొద్దిసేపు నార్మల్ టాక్ మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడిన తర్వాత నేను ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి జౌజింగ్యూ అంటుంది. దానికి గుజాక్షిన్ ఓకే సరే మన ఇద్దరం కలిసి ఒక కాడికి వెళ్దాం, నేను మీకు స్విమ్మింగ్ నేర్పిస్తాను అని చెప్పి గుజాక్షిన్ అంటాడు. మరోవైపు డాక్షి మరియు షాహు ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి అని అనుకుంటారు. అయితే ఈ డేట్కి వెళ్ళడానికి వాళ్ళు చాలా హ్యాపీగా బస్లో వెళ్ళుకుంటూ ఉంటారు. అయితే మరోవైపు అనుకున్నట్టే జౌజింగ్యూ మరియు గుజాక్షిన్ ఇద్దరూ కలిసి ఒక పార్టీకి వెళ్తారు, అదే స్విమ్మింగ్ పూల్కి. అక్కడికి వెళ్ళేసరికి అంతా టోటల్ ప్యాక్గా ఉంటుంది. అక్కడ అసలు ప్లేస్ కూడా ఉండదు. ఇలాంటి ప్లేస్లోనైనా నువ్వు నన్ను స్విమ్మింగ్ నేర్పించాలనుకున్నది అని అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతమంది ఉంటారని. ఈజీగా ఫ్రీగా ఉంటుంది నార్మల్ టైంలో, ఇక్కడ వీళ్ళు ఇప్పుడు పార్టీ చేసుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, సరే అయినా కూడా మీకు నేర్పిస్తాను అని చెప్పి అక్కడ కొన్ని ప్రాంప్ట్స్ని తీసుకొని వస్తాడు. ఇలా తీసుకొని వచ్చిన తర్వాత తనకి నేర్పించుకుంటూ ఉంటాడు. అయితే జౌజింగ్యూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా నేర్పించుకునేటప్పుడు. అయితే అక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జౌజింగ్యూని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ని యాడ్ చేయమని చెప్తారు. అప్పుడు తను మీరు నన్ను యాడ్ చేయండి, అలాగే గ్రూప్లో కూడా చేయండి, నేను లవ్ నోట్ యాప్ మీకు ఫ్రీగా 3 months మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తాను అని చెప్తుంది. మరోవైపు డౌక్షి మరియు షాహు అనుకున్నట్టే రెస్టారెంట్కి వెళ్ళి తింటారు. కానీ అక్కడ ఆ రోజు వౌచర్ వాళ్ళ దగ్గర ఒక పెద్ద వౌచర్ ఉంటుంది. ఆ వౌచర్ని అస్సలు పనికిరాదు, ఇది వీకెండ్స్లో పనికిరాదు సార్ అని చెప్పి అక్కడ వెళ్ళి చెప్తారు. దీంతో తను ఎక్కువగా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ విషయం డాక్షికి తెలుస్తుంది, కానీ ఏమీ షాహుతో అనదు. అయితే మరోవైపు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని చెప్పి అనుకుంటాడు గుజాక్షిన్. అయితే ఆ రోజు రాత్రి తను ఎవాల్యుయేట్ చేస్తుంది ఇద్దరికి ఎంతెంత మార్క్స్ అని చెప్పి. అలా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు గుజాక్షిన్కి చాలా తక్కువ మార్క్స్ వస్తాయి, షూనింగ్యూన్కి చాలా ఎక్కువగా మార్క్స్ వచ్చి ఉంటాయి. మరోవైపు పార్టీ నుంచి, అది ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటాడు గుజాక్షిన్ చాలా కోపంతో. అసలు షూనింగ్యూన్ మరియు ఏం చేశారు, వాళ్ళిద్దరూ కలిసి ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి తను అదే టెన్షన్లో ఉంటాడు. అయితే అదే టైంలో గుజాక్షిన్కి యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఎక్కువగా కాదు, సింపుల్గా తనకి చేయి మీద ఉన్న కొంచెం చర్మం పోతుంది, అలాగే కాలు చిన్నగా బెణుకుతుంది. దీంతో వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు పడుకోలేదు అని నాకు తెలుసు, ఫస్ట్ నిద్రలే, అంత యాక్టింగ్ అవసరం లేదు అని చెప్పి తిడుతుంది. నీకు తెలుసు కదా నీ ఫ్రెండ్కి ఎప్పటి నుంచి యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచే నాకు మోటార్ సైకిల్స్ అంటే ఇష్టం లేదు, నువ్వు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు అని చెప్పి తన బాధని చెప్తుంది. సరే అమ్మ అని చెప్పి సప్పుడేకుంటాడు గుజాక్షిన్. మరోవైపు షూనింగ్యూన్ మరియు జౌజింగ్యూ ఇద్దరూ కలిసి ఒక ఫామ్కి వెళ్తారు, అయితే మినీ జూకి.
ప మెయిన్‌గా వాళ్ళ నెక్స్ట్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి ఒక వెన్యూని చూడ్డానికి. అప్పుడు గుజక్షిన్ అడుగుతాడు, "ప్లీజ్ నా గురించి ఒక ఫోటో తీయరా?" అది కూడా నేను చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నట్టు. అంటే ఎవరి గురించైనా సింపతి గురించా అని చెప్పి అక్కడ నర్స్ అడుగుతుంది. "అవును, అవును. ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా" అంటే హెల్ప్ చేపించుకుంటాడు. అది తర్వాత దాన్ని పోస్ట్ చేస్తాడు. ఇలా పోస్ట్ చేసిన తర్వాత మరోవైపు వీళ్ళు వెన్యూకి వచ్చిన తర్వాత షూనింగ్యూన్ మరియు జావ్ జింగ్యూ ఇద్దరూ కలిసి ఆ మినీ జూలో యానిమల్స్‌ని అన్నిటిని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకి ఎస్పెషల్‌గా వైట్ ప్యారెట్ చాలా ఎక్కువగా నచ్చుతుంది. ఇక్కడున్న యానిమల్స్ అన్నీ పీపుల్ ఫ్రెండ్లీ అని, ఎవరిని ఏమనవని, చాలా బాగా ఆడుకుంటాయి యానిమల్స్ ప్రజలందరితో అని చెప్పి అక్కడ మినీ జూ ఇన్‌స్ట్రక్టర్ చెప్తారు. సో, మనం ఇది ఫిక్స్ చేద్దామంటే ఇంకొంచెం చూద్దాం అని చెప్పి జావ్ జింగ్యూ అంటుంది. ఇలా తను అన్న తర్వాత అందరూ కలిసి అలా చూసుకుంటూ ఉంటారు. అయితే షూనింగ్యూన్ మాత్రం జావ్ జింగ్యూనే చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే టైంలో డాగ్‌షీ ఫోన్ చేస్తుంది జావ్ జింగ్యూకి. అయితే గుజక్షన్‌కి యాక్సిడెంట్ అయింది అని తెలుసుకునుడుతోటే వెంటనే డాగ్‌షీ, నేను చాలా దూరంలో ఉన్నాను. నువ్వు వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళు అని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత డాగ్‌షీ వెంటనే ఫ్రూట్స్ మరియు కావాల్సిన మెడిసిన్స్‌ని తీసుకొని వెళ్తుంది గుజక్షన్ రూమ్‌కి. అయితే గుజక్షన్ అంటే, "నువ్వెందుకొచ్చావు? జావ్ జింగ్యూ మ్యామ్ ఎందుకు రాలేదు?" అంటే, "తను దూరంలో ఉంది ఫార్మ్ దగ్గర. మనకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి ఒక ఈవెంట్ గురించి అక్కడికి వెళ్ళింది" అని చెప్పి అంటుంది. "సో, ఫార్మ్ పేరు ఏంటి? చెప్పు, ఆ మినీ జూ పేరు ఏంటి?" అని చెప్పి అక్కడికి వెంటనే టాక్సీ తీసుకొని అక్కడికి వెళ్తాడు. "సో, నేను ఇక్కడి దాకా వచ్చాను కదా! ఎలాగైనా సరే నేను వెళ్ళాలి" అని చెప్పి అక్కడ ఫెన్సింగ్‌ని దునకడానికి ట్రై చేస్తాడు. సో, మిగిలిన కథ ఏమైతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్.